అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. రీసెంట్‌గా అమెరికాలో బయటపడిన గోల్డ్ స్కామ్‌లో మన భారతీయ వ్యాపారస్తుల్ని కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇంకొక కొంచెం కష్టమైన విషయం ఏంటంటే, ఈ వ్యాపారస్తుల కింద పనిచేసే చాలామంది పెడ్లర్సు అంటే కొరియర్ బాయ్స్‌గా పనిచేసిన చాలామంది విద్యార్థులు ఇందులో ఇరుక్కున్నారు అని చెప్తున్నారు. ఎందుకు అంటే చాలామంది ఎంఎస్ చేసే స్టూడెంట్స్ కొరియర్ జాబ్స్ అనేవి కొంచెం ఈజీగా దొరుకుతాయి, ఎక్కువ జాబ్స్ ఉంటాయి కాబట్టి వీటిలో జాయిన్ అవుతున్నారు. కానీ వాళ్ళకి తెలియకుండానే అందులో ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్ట్ అయిపోతున్నారు. సో ఇలాంటి క్రిమినల్ కేసులో ఇరుక్కున్న వాళ్ళు బయటపడటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. లాస్ట్ టైం మనం చెప్పినట్టు ఎంఎస్ చేయటానికి చదువుకోవటానికి వెళ్ళే విద్యార్థులు చాలామంది అక్కడ ల్యాండ్ అయిన మొదటి రోజు నుంచే పార్ట్ టైం జాబ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మనం చదువుకోవటానికి వెళ్ళి మంచి చదువులు చదువుకొని దానికి తగ్గ జాబ్ సంపాదించుకొని మంచిగా సెటిల్ అయ్యి ఉన్నత స్థానాలకు ఎదిగితే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అది చాలా గర్వకారణం కూడా. ఎందుకంటే చాలామంది సీఈఓస్గా పనిచేసే మన తెలుగు వాళ్ళు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, అలా చదువుకోవటానికి వెళ్ళిన వాళ్ళు, H1 మీద వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలా నీ చదువుకు తగ్గ ఉద్యోగాన్ని సంపాదించి ఉన్నత స్థానానికి ఎదిగితే అందరికీ గర్వకారణమే. ఈవెన్ ఇండియాలో ఉండే మాలాంటి వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాము. అండ్ చాలామందికి ఆదర్శంగా కూడా ఉంటారు మీలాంటి వాళ్ళే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చదువు అనేదాన్ని పక్కన పెట్టి ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ మీద డబ్బులు సంపాదించుకుందాము అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇరుక్కుపోతున్నారు. మీకు పర్మిట్ ఇచ్చినంత వరకు పని చేసుకోండి, అది సరిపోకపోతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి. అంతేగాని ఇలాంటి ఇల్లీగల్ జాబ్స్ చేయటం వల్లే మీరు అనవసరంగా ఇరుక్కుపోతున్నారు, ఆ ఊబిలోకి ఇరుక్కుపోతున్నారు. లాస్ట్ టైం నేను ఎంఎస్ విద్యార్థుల గురించి మాట్లాడినప్పుడు కొంతమంది మాకు రిలేటివ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడింది ఏంటంటే, తప్పేముంది అందులో జాబ్స్ చేసుకుంటే, అక్కడ జాబ్ మార్కెట్ ఉంది, మేము దాన్ని అందిపుచ్చుకుంటున్నామన్నారు. ఇది తప్పేమీ కాదు అనే ఇనీషియల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పెద్ద తప్పు అయినా మొదట ప్రారంభించినప్పుడు చిన్న తప్పుగానే మొదలవుతుంది. ఈ తప్పుని మీరు సరిదిద్దుకోగలిగితే ఇబ్బంది ఏమీ ఉండదు. ఇనీషియల్గా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక చిన్న తప్పుగా మొదలయ్యింది. దీన్ని తర్వాత మీరు కరెక్ట్ చేసుకొని మీరు మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి క్యాంపస్లోనో లేకపోతే ఎంఎస్ అయిపోయాకో మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించి అక్కడ స్థిరపడగలిగితే మీ ఉద్యోగంలో అది ఎంతో మంచిగా ఉంటుంది. కానీ మీరు ఒక చిన్న తప్పుగా మొదలెట్టి దాన్ని అవకాశం ఉంది కదా అని చెప్పి పెద్ద పెద్ద తప్పుల వరకు వెళ్ళిపోతున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లం. మా అందరి భయం కూడా అదే. మన పిల్లలు ఎక్కడ అలాంటి ఊబిలో ఇరుక్కుపోతారని మాలాంటి వాళ్ళ భయం అంతా. అంతకుమించి మిమ్మల్ని చూసి ఈర్ష్యో ఇంకోటో కాదు. మాలాంటి వాళ్ళందరూ భయపడుతున్నది దాని గురించే. మన పిల్లలు అన్యాయంగా అక్కడ ఊబిల్లో ఇరుక్కుపోతున్నారు, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫ్యూచర్ ఇంకా దారుణంగా ఉంటుందేమో పిల్లల పరిస్థితి అనేదే మా ఆందోళన అంతా. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎంఎస్ అయిపోయిన తర్వాత ఎంత పర్సంటేజీ వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అంటే వేళ్లల్లోనే లెక్క పెట్టగలం. మేబీ 10%, 20%, 30%, అంతకు మించి ఎక్కువ అయితే ఉండదు. మరి మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నట్టంటే వేరే జాబుల్లో సెటిల్ అయిపోతున్నారు. మీరు యూకేనే తీసుకోండి. ఎంఎస్ చేయడానికి వెళ్ళని చాలామంది అక్కడ సంవత్సరాల తరబడి పార్ట్ టైం జాబ్స్ చేస్తూనే గడిపేస్తున్నారు. మోర్ దెన్ 5 years, 6 years పార్ట్ టైం జాబ్స్, ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ ఉన్నవాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు యూకేలో తీసుకుంటే. అది మేబీ చాలామంది వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పట్లేదు ఇండియాలో. ఇది ఎందుకు చెప్తున్నాము అంటే, రీసెంట్గా నా ఫ్రెండ్కి సిస్టర్కి ఒక మ్యాచ్ వచ్చింది. అతను 5 years నుంచి యూకేలో జాబ్ చేస్తున్నాడు అని రెజ్యూమ్లో మెన్షన్ చేశాడు. తీరా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అతను త్రూ కన్సల్టింగ్ ద్వారా పేరోల్ రన్ చేసుకుంటూ ఎక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉన్నాడు ఈ 5 years కూడా. సో మీరు ఎందుకు వెళ్ళినట్టు, ఏం చేస్తున్నట్టు అక్కడ? అదే యూఎస్లో అయితే మనకు జాబ్ మార్కెట్ ఎక్కువ ఉంటుందంటారా? అక్కడ ప్రాక్సీలు యూస్ చేసుకొని కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్స్ జాయిన్ అవుతున్నారు ఎంఎస్ అయిపోయిన తర్వాత. లేకపోతే ఇక్కడి నుంచి కన్సల్టింగ్ ద్వారా H1 మీద వెళ్ళిన వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని చాలామంది మంచిగానే జాబ్స్ చేస్తున్నారు. కొంతమంది ప్రాక్సీస్ ద్వారా జాబులు జాయిన్ అవుతున్నారు.
సరే, ఒకప్పుడు ఇండియాలో కూడా ఇవన్నీ ఉన్నాయి కదా, దొంగ ఎక్స్పీరియన్స్లు అంటారా? ఓకే. ఒకప్పుడు ఫేక్ మీద జాబ్ జాయిన్ అయిన వాళ్ళకి ఎంతో టెన్షన్ ఉండేది, రాత్రి నిద్ర కూడా పట్టేది కాదు చాలామందికి. వాళ్ళు ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒరిజినల్గా మారటానికి మినిమం 2-3 ఇయర్స్ టైం పట్టేది. ఈలోపు వాళ్ళు కష్టపడి నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు చేసే జాబుకు సంబంధించి కానీ వేరే టెక్నాలజీస్ కానీ కష్టపడి నేర్చుకొని దాంతో మంచిగా ఉద్యోగాలు స్థిరపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న యువతతో ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి ఇలా ఫేక్ ఎక్స్పీరియన్స్ యూస్ చేసి, ప్రాక్సీని యూస్ చేసి జాబ్ మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నేర్చుకుందాం అనే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు చూపించట్లేదు. అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఒక చిన్న తప్పుతో మొదలయ్యి ఆ తప్పుని ఒప్పుగా మార్చుకుంటే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. తర్వాత నీ లైఫ్ అంతా కూడా నువ్వు బాధపడాల్సిన పనేమీ ఉండదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఒక చిన్న తప్పుతో మొదలెట్టి దాన్ని పెద్ద తప్పు కింద ఎలా మారుద్దామనే చూస్తున్నారు. ఇంకొక తప్పుని యాడ్ చేస్తే ఇంకొంచెం మనీ వస్తుంది కదా అన్న ఇదితోనే ఆలోచిస్తున్నారు. కానీ ఆ తప్పును మళ్ళీ కరెక్ట్ చేసుకుందాం, మనం కష్టపడదాం, తర్వాత జాబ్లో మనమే ఓన్గా జాబ్ తెచ్చుకునేలాగా సెటిల్ అవుదామన్న ఆలోచనలు చాలామందికి తక్కువగా ఉంటున్నాయి. అదే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం ఆలోచించేది ఓకే, మనం ఫేక్ మీద జాబ్ జాయిన్ అయినా అవతల ఆఫీస్కి వాడికి కావాల్సింది డెలివరీ, సో నేను డెలివరీ ఇస్తున్నాము అంటారు. జనరల్గా మనం సమర్థించుకునేది అదే ఇక్కడ ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు. ఓకే, నువ్వు డెలివరీ ఇస్తున్నావు, కానీ ఒక్క క్షణం ఆలోచించండి. నిజంగా టాలెంట్ ఉన్న H1 క్యాండిడేట్కి జాబ్ పోతే వాడు జాబ్ మార్కెట్లో వెరీ లెస్ జాబ్స్ ఉన్నాయి. మీలాంటి ఫ్రాక్సీలతో చేసేవాడికి జాబ్ వస్తుంది, వాడికి జాబ్ రావట్లేదు అంటే అప్పుడు ఎవరిని తప్పుపడతాం మనం? అవకాశం ఉంది కాబట్టి నేను జాబ్ తెచ్చుకున్నాను, నీ దగ్గర టాలెంట్ ఉన్నా నీకు అవకాశం లేదు కాబట్టి నీకు జాబ్ రాకపోయినా పర్లేదు అని చెప్పగలమా? ఇక్కడ అది కరెక్ట్ అని చెప్పగలమా? చెప్పలేము. మనకే అర్థమవుతుంది కదా, మనలాంటి వాళ్ళే చాలామంది నిజంగా టాలెంట్ ఉండి కూడా H1 నుండి కూడా జాబులు లేక చాలామంది ఇండియాకి వెనక్కి వచ్చేస్తున్నారు, సరైన టైంలో జాబులు అందుకోలేక. మరి వాళ్ళ అన్యాయం అయిపోయినట్టే కదా. మీరు ప్రాక్సీలతో ఫేక్ ఎక్స్పీరియన్స్తో జాబ్ జాయిన్ అవ్వండి అవకాశం లేనప్పుడు, కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎవరికి ఏది విధమైన ఇబ్బంది ఉండదు. ఒక 2 సంవత్సరాలకో 1 సంవత్సరానికో మీ ఓన్ టాలెంట్తో మీరు నిలదొక్కులేలాగా ఉంటే ఇక్కడ మీ తల్లిదండ్రులకి మిగతా వాళ్ళు కూడా అందరికీ గర్వకారణంగానే ఉంటుంది. మీరు అదే ప్రాక్సీని కంటిన్యూ చేస్తూ ఇల్లీగల్గా చేస్తూ మళ్ళీ ఇంకొక ఇల్లీగల్ జాబ్. చాలామంది మేము విన్నది ఏంటంటే, ప్రాక్సీల్లో జాబ్ చేస్తున్నారు, మళ్ళీ బయట పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తున్నారు, లేదా ఓన్ బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు, షాపులను, లేకపోతే ఇంకోటి. ఇది ఎంతవరకు చేస్తారు మీరు? మనం అనుకోవచ్చు, ఇక అవకాశం ఉంది చేస్తున్నాము, ఇదేముంది చిన్న బిజినెస్సే కదా, చిన్నదే కదా అనుకోవచ్చు. ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ఇక్కడ ప్రాక్సీల మీద డబ్బులు సంపాదించే చాలా కన్సల్టెన్సీస్ కానీ కొంతమంది వ్యక్తులు కానీ అవి వైట్ కింద తీసుకోరు కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమీ ఉండవు అక్కడ. అవి త్రూ క్యాష్ ద్వారానో లేకపోతే దానికి ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటారు. ఏంటి, అక్కడ డాలర్స్లో ఎవరికో ఇస్తారు, ఇండియాలో INRలో తీసుకుంటారు. కుటుంబ అవసరాల కోసమో లేదా చిన్న ఆస్తులు కొనుగోలు చేయడం కోసమో ఇలాంటి మార్గాలు ఎంచుకుంటే మనం దాన్ని చిన్న తప్పుగానో లేకపోతే ఏముందిలే కష్టపడుతున్నారు, ఆ డబ్బుల్ని ట్యాక్స్ పే చేయకుండా ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ ఇది కోట్లల్లో జరిగితే దీన్ని ఏమంటారు? దాన్నే లీగల్ భాషలో హవాలా అంటారు. సో దీన్ని మనం సమర్థించుకోగలమా? దీన్ని అరికట్టడానికి ఎంత కఠినమైన చట్టాలు ఉంటాయో మనకు అందరికీ తెలిసిన విషయమే. హవాలా లాంటి విషయాలు ఎంత సీరియస్గా తీసుకుంటారు గవర్నమెంట్లు. సో ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ దొరికితేనే డిపోర్టేషన్ అంటున్నారు. సో మేము ఇండియాకి వచ్చేస్తాం, ఏం పర్లేదు సంపాదించుకుంటామంటారా? కానీ ఇలాంటి హవాలా లాంటి ర్యాకెట్స్లో దొరికితే ఇంకెంత సీరియస్ పనిష్మెంట్స్ ఉంటాయో ఆలోచించారా మీరేమన్నా? ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత వన్స్ మీరు ఆర్థిక నేరాలతో ఇరుక్కున్న తర్వాత మీరు వరల్డ్లో ఏ బ్యాంకు నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ చేయకుండా నివారించగలిగే మార్గాలు చాలా ఉన్నాయి బ్యాంకింగ్ వ్యవస్థలో. సో అది అంత ఈజీ కాదు నెక్స్ట్ మనం సర్వైవ్ అవటం ఆర్థిక నేరాల్లో చిక్కున్నాము అంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న తప్పుతో మొదలవుతుంది, ఆ తప్పు మనకు కన్వీనియంట్గా ఉంది కదా అని చెప్పి అలాంటి మార్గాల్ని
వేరే వేరే మార్గాలను కూడా సెలెక్ట్ చేసుకొని మనం అలాగే సంపాదించుకుంటామంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఇరుక్కుంటాం. అలా ఇరుక్కున్న రోజున ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నట్టు ఒక తెలుగువాడనో ఒక భారతీయుడనో అంటారు. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి శోకం తప్పక ఏమీ మిగలదు. ఫైనల్గా మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు బాగా చదువుకోండి. మీరు చదువుకోవటానికి వెళ్ళినప్పుడు బాగా చదువుకోండి. మీకు చదువుకు తగ్గ ఉద్యోగాన్ని తెచ్చుకోండి. ఆ ఉద్యోగంలో మీరు ఉన్నత స్థానాలకు ఎదగండి. అది అందరికీ గర్వకారణమే. తెలుగు వాళ్ళగా మనకు అందరికీ గర్వకారణమే. ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చే పరిస్థితులు కనపడలేదా, కష్టపడండి. ఒకవేళ మీరు ప్రాక్సీలతోనో లేకపోతే ఇంకోటో పెట్టుకొని జాబులు తెచ్చుకున్నారా, ఆ జాబులో అన్నా కష్టపడండి. ఆ జాబ్లో ఎలా చేయాలో నేర్చుకోండి హెల్ప్ తీసుకొని, అంతేగాని దాన్నే కంటిన్యూ చేయకండి. ఇది ఎంతవరకు వెళ్తుందంటే, రీసెంట్గా మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన వాళ్ళు జాబుల కోసం అని చెప్పి ఫేక్ H1లు, ఫేక్ గ్రీన్ కార్డులు కూడా ప్రింట్ చేస్తున్నారు. చిన్న తప్పు నుంచి ఎంత పెద్ద తప్పు దాకా మన వాళ్ళు ఆలోచిస్తున్నారో గుర్తించండి. ఇక్కడ దొరికితే ఏముంది, బయటికి పంపిస్తారు అంతే కదా అనుకుంటారా? కానీ అక్కడ చట్టాలు కూడా వాళ్ళు మార్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు కఠినమైన చట్టాలు మారిస్తే అప్పుడు ఏం చేస్తారు? సో మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదువుకోండి, చదువు తగ్గ ఉద్యోగాలు తెచ్చుకోండి, ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు ఎదగండి. అది మనకు అందరికీ గర్వకారణమే. థ్యాంక్ యూ. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.